నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం చేపట్టారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో 6,14,558 లక్షల ఆదాయం సమకూరిందని ఇన్ఛార్జ్ జీవో భూమయ్య తెలిపారు. ఈ నెల 11న స్వామివారి నిజరూప దర్శనం, కుడారాయి ఉత్సవం, 13న గోదా రంగనాథుల కళ్యాణం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. నిర్మల్ పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానం నిర్మల్ ఈరోజు హుండీ లెక్కింపు జరిగినది. దీనిలో భాగంగా రికార్డు స్థాయిలో ఆదాయము వచ్చినది. భక్తులు సమర్పించిన కానుకలు ఈ సంవత్సరము 6,14,556 రూపాయలు హుండీ ద్వారా వచ్చిన రూపాయలు మరియు ధనుర్మాస టికెట్లకు సంబంధించింది, స్పెషల్ దర్శనంకు సంబంధించినవి 3,291 టికెట్లు ఆల్రెడీ చినిగినాయి. దాని రసీదులకు 1,64,550 రూపాయలు. మిగతా ధనుర్మాస భోగము ఇతరత్ర రసీదులు అవి కూడా వచ్చినవి. 47,000 వరకు అవి కూడా వచ్చినాయి. మొత్తం కలిపి 2,09,921 రూపాయి దీనిలో భాగంగా వచ్చింది. ఇవి రెండు కలిపి రికార్డు స్థాయిలో 8,24,479 రూపాయలు ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఆదాయము, స్వామివారి హుండీ ఆదాయము. మిగతా ఇంకా 3 కార్యక్రమములు ఉన్నాయి. శనివారము మరియు కుడారై కార్యక్రమము, ఆదివారం నాడు నిజరూప దర్శనం కూడా భక్తులందరికీ మన ఇన్స్పెక్టర్ గారు మరియు ఈవో గారు, ఇక్కడ నవీన్ అయ్య గారు, కన్నన్ గారు చెప్పారు. ఆదివారం నాడు ఉదయం 5:30 నుండి 12:30 వరకు నిజరూప దర్శనాన్ని ఇక్కడ భక్తులకు ఇవ్వనున్నారు. భక్తులందరూ గమనించి తప్పకుండా రండి. మరియు గోదా కళ్యాణము 13వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. గోదా కళ్యాణము మంగళవారం నాడు 13/1/2026న గోదా కళ్యాణం ఉంటుంది. భక్తులు కూడా ఇది గమనించి తప్పకుండా రాగలరని కోరుతున్నారు.